ఇదిగోండి వీటినే నల్లేరు కాడలు అంటారు. ఇందులో ముదరగా ఉన్నవి వదిలేసి లేతగా ఉన్నవి కట్ చేసుకుంటున్నాననమాట. అయితే ఇవి కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. హ్యాండ్స్‌కి అయితే ఖచ్చితంగా ఆయిల్‌ని గానీ, గ్లౌజులను కానీ వేసుకోవాలి. అండ్ నాకైతే ఆయిల్‌ని పెట్టుకున్నాను కానీ నా చేతులు చెమటలు ఊరిపోతూ ఉంటాయన్నమాట. ఆయిల్ పెట్టినా కూడా కొన్ని దగ్గరలా అంటేసిందనమాట కొద్దిగా. దాంతో కొద్దిగా నుసిలాగా వేసిందనమాట. అలా నుసి వేయకుండా ఉండాలంటే ఆయిల్ కంటే కూడా గ్లౌజులు వేసుకొని ఈ శుభ్రంగా చేసుకుంటే మంచిది. ఇలా కాడలను ఈ విధంగా కట్ చేసుకొని మునక్కాడలకు చూడండి ఎలా పొట్టు మనం తీస్తామో అలా ఈ 4 సైడ్స్కి ఇలా తీసేసుకోవాలన్నమాట. ఈ అంచుల్లో ఉంటాయి. ఈ అంచుల్లో ఉన్నవి ఇలా క్లీన్ చేసేసుకోవాలి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. అయితే మా అమ్మ చెప్పిందండి నాకు, ఇవి తాటి చెట్ల కిందవి తినకూడదు, తాటి చెట్లకి పట్టున్నవి తినకూడదు, నార్మల్గా మనకి ఎక్కడ ఏ పొదల్లో దొరికినా తినొచ్చు పర్లేదు అని. వీటికున్న ఈ ఆకులతో మనకేం పని ఉండదండి. ఈ ఆకులైతే మనకి పనేం ఉండదు ఈ ఆకులతో. ఇలా అన్నింటినీ మనం కట్ చేసేసుకోవాలి. ముద్రగా ఉన్నవైతే కొద్దిగా పీస్లా వస్తాయి, మరీ ముదురుగా ఉన్నవైతే అంతగా బాగోదనమాట. ఇలా లేతగా ఉన్నవి కొద్దిగా లేతగా ఉన్నవి మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇలా ముద్రవైతే ఇదిగోండి ఈ విధంగా పీస్లా వస్తుంది చూడండి, మనకి ఇలా వస్తాయి అన్నమాట. ఇంకా ఇంతకంటే ముద్రవైతే అందులో ఏమీ మనకి ఉండదు. నేనైతే ఇదిగోండి ఇన్ని అయ్యాయి అనమాట. ముద్రవన్నీ తీసేసి కట్ చేస్తే సరిపోతాయి. వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసేసాను అనమాట. కడిగేసి కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని ఈ కడాయిలో ఫస్ట్ ఇది ఐరన్ కడాయి కదా చూడండి, తుప్పులా వచ్చిందనమాట, ఐరన్ అనమాట. కొద్దిగా క్లాత్తో క్లీన్ చేసుకొని ఆయిల్ని వేసేసుకొని ఒక గుప్పెడు పల్లీలను అయితే తీసుకున్నాను అనమాట. కొద్దిగా పల్లీలను వేసుకోవాలి. పల్లీలను వేసుకుంటే టేస్ట్ ఉంటుందన్నమాట. ముందైతే ఈ పల్లీల్ని కొద్దిగా ఫ్రై చేసేయాలి. ఇందులో మనం కొద్దిగా మినపప్పును కూడా వేసుకున్నాను అనమాట. ఒక స్పూన్ ఉంటుంది. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటన్నింటినీ కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కొద్దిగా వేయించేసి పక్కకు తీసేసుకోవాలి. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలో ఈ ఆయిల్లో వెల్లుల్లి ఒక 6-7 రెమ్మలను తీసుకోవాలి. పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా తీసుకోవాలన్నమాట. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా వేసుకోవాలన్నమాట, కొద్దిగా దంచేసి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకును వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలను కూడా వేసుకోవాలన్నమాట. నేనైతే ఆవాల్ని ఫస్టే ఎందుకు వేయలేదంటే ఆయిల్ ఆల్రెడీ హీట్ అయి ఉంది కదా, కొద్దిగా మాడినట్టు అవుతుందేమో అని చెప్పి నేనైతే ఆవాలను ముందు వేయలేదు. ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా చిటపటలు ఆడేస్తాయి, అందుకని చెప్పి ఇప్పుడే వేసాను. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడలను వేసేసుకోవాలన్నమాట. వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు వేసుకున్నాను. ఇందులో కారం అనేది నేను వేసుకోలేదన్నమాట. పచ్చిమిరపకాయలు నేను వేసాను కదా, అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోలేదు. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై అయ్యేలా చూడాలి. ఇలా చల్లారిన తర్వాత వీటిని ముందు మనం పల్లీల్ని అవి వేసుకోవాలి. అవి బాగా మిక్సీ కొద్దిగా పట్టాక బరకగా ఆ తర్వాత వీటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది కాస్త మెత్తగా తొందరగా మెత్తగా అయిపోతుంది కదా, బాగా మెత్తగా అయిపోతే పచ్చడి అనమాట అంత టేస్ట్ అనిపించదు. కాబట్టి ఫస్ట్ అయితే నేను వీటిని మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత అందులో ఈ నల్లేరు కాడలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అలాగే చూడండి ఇప్పుడు నేను కొద్దిగా చింతపండుని వేసుకుంటున్నాను. చింతపండు జ్యూస్ అనమాట, నేను ముందే తీసేసి పెట్టుకుంటాను. దాన్ని వేసుకున్నాను అనమాట కొద్దిగా. మీరు పిక్క తీసిన చింతపండుని కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా చూడండి ఎంత బాగుందో.
ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి చాలా టేస్టీగా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. మీకు అవైలబుల్గా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.